హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు మనకు నిన్న నుంచి న్యూస్ పేపర్లో అయితే న్యూస్ అయితే రావడం జరుగుతుంది. నిన్న మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. ఈ రోజు కనుక చూసుకుంటే నమస్తే తెలంగాణ ఇంకా వేరే న్యూస్ పేపర్లో కూడా వీటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు న్యూస్ అయితే వస్తుంది. అయితే మనకి ఇప్పటి వరకు ఎస్ఎస్సి వెబ్సైట్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ మాత్రం ఏమి ఇవ్వలేదు. అయితే ఇది నిజమా కాదా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. అయితే దీనిపైన మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారు, దీనికి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అర్హతలు ఏముంటాయి, సిలబస్ ఏంది, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్. ఫ్రెండ్స్, నేను మొదటగా అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. సో ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో ఇప్పుడైతే బంపర్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు కనుక మీరు 12 months కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 months ఆఫర్ ఉంటుంది. మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. SJTT అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అదేవిధంగా దీనిలో ఇక్కడ చూసినట్లయితే మీకు రక్షక అనే నేమ్ తోటి పీసీఎస్ఐకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ చూడవచ్చు. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ కూడా రన్ చేస్తున్నారు. సో వీటిలో మీరు ఫస్ట్ 1 monthకి తీసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ కావచ్చు. సో ప్రతిరోజు దీనిలో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా డౌట్ క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు. అండ్ మీరు ఫ్రీగా దీనిలో ప్రతిరోజు డైలీ T20 సిరీస్ తోటి ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు. దానిలో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మీరు అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. కింద ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. కేంద్ర బలగాల్లో 25,000 పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు అవకాశం. దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటూ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపుగా 25,271 కానిస్టేబుల్ భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే న్యూస్ ఇచ్చారు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు అదేవిధంగా 10వ తరగతి అర్హతతో వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ ఇదే న్యూస్ మనకు నిన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మీకు ప్రీవియస్లో కూడా మనకు 2018లో నోటిఫికేషన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు 2018కి సంబంధించి కట్ ఆఫ్. అయితే దీనిలో మీకు కట్ ఆఫ్ అనేది మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కావచ్చు, నక్సల్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ ఈ విధంగా అయితే డివైడ్ చేసి దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. ఎందుకంటే దీనిలో అన్ని కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసి ఉంది కనుక చాలా లెంత్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కనుక ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు పీడిఎఫ్ ఇస్తున్నా కనుక మీరు చూస్తే ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు రాష్ట్రాల వైజ్గా ఇచ్చారు. దానిలో మేల్ ఫీమేల్ వైజ్గా అదేవిధంగా నక్సల్ ఏరియా ఉండేటువంటి ప్రాంతాల్లో కట్ ఆఫ్ అండ్ జనరల్ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి కట్ ఆఫ్ ఈ విధంగా వేర్ చేసి అయితే క్లియర్గా ఈ పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. మీ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ముఖ్యంగా మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడైతే వీటికి సంబంధించి కొంత కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. నార్త్లో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మనకి ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో సో వారు వీటికైతే అప్లై చేసుకోండి. రెండింటికి సంబంధించి మీరు ప్రిపేర్ కావచ్చు. రెండింటికి మీరు అయితే పోటీ పడే అవకాశం ఉంటుంది కనుక ఈ నోటిఫికేషన్ పక్కా మీరు అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే మొత్తం 25,271. అవి మనకి ఇక్కడ చూసినట్లయితే బీఎస్ఎఫ్లో 7,545 పోస్టులట్లయితే ఇచ్చారు. అండ్ సిఐఎస్ఎఫ్లో 8,464 పోస్టులు, ఎస్ఎస్బిలో 3,806 పోస్టులు, ఐటీబీపీలో 1,431 పోస్టులు, ఏఆర్లో 3,785 పోస్టులు, ఎస్ఎస్ఎఫ్లో 240 పోస్టులు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఉండాలి. 1998 ఆగస్టు 2కు ముందు అదేవిధంగా 2003 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మనకి ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. దీంతో పాటు మనకి ఏదైతే రిజర్వ్డ్ వర్గాలు ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వయో సడలింపు కూడా మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి వయో సడలింపు కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉంటే వారికి అదనంగా మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు ఉంటాయి. అండ్ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఉంటే మీకు 3 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఏ సర్టిఫికేట్స్ ఉంటే 2 మార్కులు ఉంటాయని చెప్పేసి మనకి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పరీక్షా విధానం ఎంపిక ప్రక్రియ కనుక మీరు చూసుకుంటే ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
సో దీనిలో మీకు సిలబస్ కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి 25 క్వశ్చన్లు, 25 ప్రతి విభాగం నుంచి మీకు 25 ప్రశ్నల చొప్పున మొత్తం 4 విభాగాలు ఉంటాయి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగం, అండ్ ఈ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లెక్కలు 25 క్వశ్చన్స్, అండ్ ఇంగ్లీష్ అంటే హిందీ మీ ఇష్టం ఏది చూస్ చేసుకుంటే అది దాంట్లోకి ఒక 25 క్వశ్చన్స్. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున అయితే ఉంటుంది. నెగిటివ్లో కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ అనేది కూడా దీనిలో అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది మనకు సమయం వచ్చేసి గంటన్నర సమయం అనేటువంటి, అంటే 1 గంట 30 నిమిషాల సమయంలో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ దీనిలో మనకు కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అర్హత పొందాలంటే ఖచ్చితంగా జనరల్ అభ్యర్థులు అయితే 35% మార్కులు అనేది సాధించాలి. అండ్ రిజర్వ్ వర్గాలు అయితే 33% మార్కులు సాధించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ. అండ్ దీనిలో మనకు ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, దాని తర్వాత మెడికల్ టెస్ట్లు ఉంటాయి, దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసినట్లయితే పురుషులకు కనీసం 170 సెంటీమీటర్ల ఎత్తు అనేది ఉండాలి, 80 సెంటీమీటర్ల ఛాతీ ఉండాలి. మహిళలు కనుక చూసినట్లయితే 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి అని చెప్పేసి దానికి తగినటువంటి బరువు కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల విభాగంలో చూసుకుంటే పురుషులకు వచ్చేసి 5 కిలోమీటర్ల రేసును 24 నిమిషాలు అయితే పరిగెత్తవలసి ఉంటుంది. మహిళలు 1.6 కిలోమీటర్ల రేసును 8.5 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది మనకు మహిళలకు అదేవిధంగా పురుషులకు సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఎఫిషియన్సీ టెస్టుల విభాగాలు అన్నమాట. అయితే వీటికి సంబంధించినటువంటి శాలరీస్ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీ 21,700 రూపాయలు అయితే శాలరీ ఉంటుంది. వీటికి సంబంధించి మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఇస్తారు. మనకు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఈ 3 ప్లేసెస్లో వీటికి సంబంధించి అయితే మీకు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఒకవేళ నోటిఫికేషన్ కనుక ఈ 2-3 డేస్లో మనకు అఫీషియల్ వెబ్సైట్లో కనుక అప్డేట్ చేస్తే ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. మాక్సిమం వీటి యొక్క అప్లికేషన్ ఫీజు కూడా మీకు 100 రూపీసే, అతి తక్కువ అప్లికేషన్ ఫీజు ఉంటుంది కనుక అప్లికేషన్ అయితే చేసుకోండి. సో వీరు ఇచ్చినటువంటి జూలై 15 నుంచి కనుక అప్లికేషన్ ప్రారంభం కనుక స్టార్ట్ అయితే ఇంకా మనకు హ్యాపీ న్యూస్ అయితే అనుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదు కనుక ఏమైనా అప్డేట్స్ వస్తే దానికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ కనుక అప్డేట్ వచ్చిందంటే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను, మీరు దాంట్లో అయితే జాయిన్ కండి. అండ్ ఈ పీడిఎఫ్ సంబంధించి ఈ క్లిప్పింగ్స్ అనేటువంటి ఒక పీడిఎఫ్ చేసి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చదవచ్చు. సో అండ్ అదేవిధంగా ప్రీవియస్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.